అది కూడా ఒక గొప్ప కారణం ప్రవీణ్ పగడాల బ్రదర్ హైలైట్ కావడానికి. ఎందుకంటే సామాన్యులు మాట్లాడుకునే భాష మాట్లాడుతుండు, యెహోవా భాష మాట్లాడతలేడు ఆయన. అది బైబిల్ని దాని ఇంగ్లీష్లో చెప్తే ఒక రకంగా ఉంటుంది, దాని తెలుగులో ఒక డిఫరెంట్ పదాలతో చెప్తే దాని కంప్లీట్ ఫ్లేవరే మారిపోతుంది. ఇంగ్లీష్లో చెప్పిన నార్మల్ పదాలు ఉంటాయి, వీళ్ళు తెలుగులో కన్వర్ట్ చేస్తే వెలుగుదూత అన్నాడు. ఇలా వెలుగుదూత అంటే మీరు చెప్పండి, పరిచర్య అన్నాడు. ఈ పదాలు మనం వాడతామా? ఇంకేమేమో ఉన్నాయి, అవి నాకు గుర్తు కూడా లేవు. ఓకే, అర్థమైందా మిత్రులారా? సో ఆయన ఏమంటాడు, ఈ బోడిగాడు, రాజు బోడిగాడు అంట. నా పేరు రాజు బోడ, రాజు బోడిగాడు అంటే ఎంత ఇట్లా ఒక ఆయన లోపల ఇట్లా ఒక ఏమంటారు ఒక విద్వేషం లాగా వస్తున్నది. ఓకే, రాజు బోడిగాడు, ఈ గొట్టంగాడు అని మాట్లాడు. ఈ గొట్టంగాడు గురించి మీరెందుకు అంత టైం వేస్ట్ చేసుకుంటారయ్యా? మీరే చెప్పారు గొట్టంగాడు, వానికి ఏం పని లేదు పాటలేదు, ఫోన్ ఉంటే చాలు అని మీరే అన్నారు. గొట్టంగాడి గురించి ఎవరైనా టైం వేస్ట్ చేసుకుంటాడు? నువ్వు అంత పెద్ద లెవెల్ ఉన్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తివి యుక్తివి, నువ్వు మా గొట్టంగాడి గురించి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? అంటే నువ్వు కూడా గొట్టంగాడివేనా?